హృదయపూర్వకంగా చేయకపోతే దేవునికి చెల్లవన్నమాట అండి. ఏదో వేస్తున్నావులే, వాటికి ప్రతిఫలాలు రావు. యేసుప్రభువు వారు కానుక పెట్టి దగ్గర కూర్చొని ఉన్నారంటండి. అందరూ కానుకలు వేస్తూ ఉన్నారు. ఆయన ధనవంతులను పారజూచెను అని ఉంది దేవుని వాక్యం. పారజూడడం అంటే ఏంటి? ఆయన పట్టించుకోలేదంట. అందరు కట్టలు తీసుకొచ్చి వేస్తున్నారు. మేము కాబట్టి కట్టలు వేస్తున్నాం, మేము రాబట్టి వేస్తున్నాం అనుకున్నారు. కానీ ఒక పేద విధవరాలు చాటుగా అలా మరి వచ్చి ఏమండి కనబడకుండా అలా వేసింది. అలా వేస్తే ఆయన అంటాడు, ఇలా అందరితో చెప్తాడు, ఏమంటారు, అందరికంటే ఎక్కువ వేసింది ఇవిడి. ఏంటంట, ఈయనకి తెలుసా? అందరికంటే ఎక్కువ, నేను చాలా పెద్ద కట్టేసాను, నేను ఎంత వేసాను అనుకున్నారు అందరూ. కానీ దేవుడు చూసింది ఏంటండి? ఆమె హృదయం. ప్రభువా, చిన్న కాసులు నా దగ్గర ఏమీ లేవు, ఈ రోజుతో అయిపోయింది, ఇదే రోజు లాస్ట్ అండ్ ఫైనల్. ఏమండి ఏం చేసిందండి? పేద విధవరాలు 2 కాసులు తన జీవనం అంతా కూడా వేసిందంట. అందరికంటే ఎక్కువ వేసింది అంటాడు. అందరూ కూడా తమ కలిమిలో వేశారు, తన జీవనం అంతా వేసింది. దేవుడు ఏం చేస్తాడంటే హృదయపూర్వకంగా ఇచ్చేవాళ్ళని చూస్తాడు. మేము వస్తున్నాంలే ప్రార్థనకి, వచ్చి వెళ్ళిపోయేవాళ్ళని కాదు, హృదయపూర్వకంగా నేను వస్తున్నాను ప్రభువా, నన్ను దీవించాలి, నన్ను ఆశీర్వదించాలి, మీ సన్నిధికి వచ్చి నేను ప్రార్థన చేసుకుంటే ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నా కనుదృష్టి నిలిచును, నా చెవులు దానిని ఆలకించును అన్నారు కదా. నేను ప్రార్థన చేస్తున్నాను, నా కుటుంబం మార్చబడాలి, నా కుటుంబంలో ఆశీర్వాదాలు రావాలి, దీవెనలు రావాలి. వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తే ఏమవుద్దండి? దేవుడు ఏం చేస్తారు? ఆశీర్వదిస్తారా లేదా? ఇంకెన్ని సంవత్సరాలు వచ్చినా ఉన్నా కొందికి డౌన్ అవుతా ఉన్నాం అనుకోండి. ఏమండి, యేసుప్రభుని నమ్ముకున్నారండి, ప్రార్థనకి వెళ్తారండి, రోజుకి ఇంకా తగ్గిపోతున్నారు అంటే అర్థం ఏంటండి? మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి, ఏమండి, స్కూల్కి వెళ్తే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అవ్వాలి కదా. ఏమండి, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తా, ఏమండి, వాళ్ళకి ఏమీ లేకపోయినా అప్పులు పాలైపోయిన పిల్లలు చదువుతున్నారా అన్న ఆశతో పిల్లల్ని చదివిస్తూ ఉంటే, ఏమండి, వాళ్ళు చదువుకొని మంచి ఉన్నతమైన స్థితికి వెళ్తే తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది? మరి మొన్న చూశాను, ఏంటంటండి, నేను స్టేటస్లో కూడా పెట్టాను. అది ఏంటి అంటే, మరి కొడుకుని బాగా చదివిస్తే వాడు బెట్టింగ్లు అంటండి. ఏమండి, 2 కోట్ల చిల్లరే, ఇంకా 20 లక్షల మీద, ఏమండి, అప్పుల పాలైపోయాడంట. ఆత్మహత్యకి సిద్ధపడ్డారు తల్లిదండ్రులు కూడా. ఏమండి, వాడు వెళ్ళి ఏం చేశాడంట? చాలా జాగ్రత్త. మనం పిల్లల్ని చదివిస్తే పిల్లలు మంచిగా ఉంటే సంతోషమే, అంతేగాని స్కూల్కి వెళ్ళారు, చదివేస్తున్నారు, అది ఇది అనుకుంటాం. తర్వాత వాడు ఇలాంటి పరిస్థితి నాన్న అంటే మన ఆస్తి అంతా ఏమవుద్దండి? ఆస్తి కాదు, ప్రాణాలతో సహా. కాబట్టి భక్తి నేర్పించుకోవాలి పిల్లలకి, ప్రార్థనా జీవితం నేర్పించుకోవాలి. మనం ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి అని నేర్పించుకోవాలి. మొదటిగా ఆయనకి ఇవ్వడం నేర్చుకోవాలి. అప్పుడు మన జీవితంలో ఏది మరి తక్కువ కాదండి. నీ స్థితి మొదట కొద్దిగా ఉండేనను తుదకు మహాభివృద్ధి పొందుతుందంట. మహాభివృద్ధి ఎవరు కూడా లెక్కించలేనటువంటి అద్భుతంగా నువ్వు పెరగాలి అంటే నీ హృదయమే. ఏమండి, దేవునికి ఇవ్వాలి.